వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం ఊకొండి గ్రామ పంచాయతీ మునుగోడు మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం. మన ముందు ఊకొండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాదగోళం రేణుక ఋషి గారు ఉన్నారు. నమస్తే, బావురా? ఎట్లా నడుస్తుంది ప్రచారం? క్రౌడ్ అయింది మొత్తం, ఏదో రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చినట్టే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి సార్ ఆశీస్సులతో వస్తున్నాం. సార్ గారు వస్తున్నారని కొంచెం సమావేశం చేసుకున్నాం సార్. ఓకే, మీకు ఏ గుర్తు కేటాయించబడ్డది? బ్యాట్ గుర్తు కేటాయించబడింది. ఓకే, చెప్పండి అమ్మ, మీరు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు? సరే, కెమెరా చూసి మాట్లాడండి. మా ఊరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లేదు సార్. రోడ్ వేయించుకొని బస్ వేయించుకొని, అట్లే అంగన్వాడీ బిల్డింగ్ లేదు, రోడ్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. సో ఇవన్నీ మేము ముందుకొచ్చి చదువుకొని ముందుకొచ్చినాం. సార్ గారు ఆశీస్సులతో వచ్చినాం కాబట్టి ఇవన్నీ డెవలప్ చేసుకుందామని వచ్చినాం సార్. ఓకే, మీరు ప్రధానంగా మీ ఊర్లో ఈ సమస్య ఉంది, దీన్ని తీరుస్తా అన్న ఏమైనా ఉన్నదా? రోడ్లు లేవు సార్, బస్ లేదు, బస్ల ఫెసిలిటీ లేదు, కాలేజ్కి పోయే పిల్లలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ చూసుకుందామని. మీరు ఇప్పుడు మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ గ్రామంలో మహిళకి ఏమైనా హామీ ఇస్తారా? మహిళా సంఘం బిల్డింగ్ కట్టుకొని మేము ఖచ్చితంగా ఐకమత్యంతో అన్ని పనులు చేసుకుందామని. ఓకే, బిల్డింగ్ కోసానికి కట్టుకుంటాం. ఓకే, ఋషి గారు చెప్పండి, ఇక్కడ చాలా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే రసవత్తరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా మేము 70 లక్షలు ఖర్చు పెడతాం, ₹1,00,00,000 ఖర్చు పెడతాం అంటారు, ఓటుకు 5,000 ఇస్తా అంటారు, 10,000 ఇస్తా అంటారు. మరి మీరేంత ఇస్తారు ఓటుకు? మేము రూపాయి కూడా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఇద్దరం ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినాం కాబట్టి రాజగోపాల్ రెడ్డి సార్ ఆశీస్సులు ఇచ్చి మాకు టికెట్ ఇచ్చి మాపై నమ్మకంతో ఇలా మా కోరిక మేరకు ఈరోజు మా ఊరు జనాలకు వాళ్ళ అభివృద్ధి పనులు కావాలన్నారు కాబట్టి అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి ఏమేం చేస్తామని చెప్పడానికి కూడా సార్ని ఈరోజు ఇటు పిలిపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా సార్ ఈ ఊరి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని. ఓకే, మీ గ్రామ పంచాయతీలో ఓట్లు ఎన్ని ఉన్నాయి? 2150 ఉన్నాయి. ఓకే, ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు. ఓకే, అంటే మీరు ఇక్కడ మీ వీధి లైట్లు కానీ లేకపోతే అంగన్వాడీ భవనాలు కానీ ఇవన్నీ ఇంకేమైనా రిపేర్ చేసేది ఉంది? అంతే మంచిగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయించుకుంటాం, కొత్తగా కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మా ఊరు కొంచెం వెనకబడే ఉంది. మా సార్ ఇప్పుడు మంత్రి కాబోతుండు. మా ఊరు అన్ని విధాలుగా డెవలప్ కాబోతుంది. ఓకే, చెప్పండి అమ్మా, మీరు ఈ గ్రామానికి సంబంధించి కొంత ఇక్కడ రోడ్లు లేవు, రోడ్లు వేయించుకోవాలని చెప్పి అదని మాట్లాడారు కదా, అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరు రోడ్లు అనుకుంటారు? ఎల్లంల నుంచి చిట్యాల నుంచి ఊకొండికి వచ్చే రోడ్ లేదు సార్. ఇక్కడ నుంచి కసలాపురం పోవడానికి కూడా రోడ్ లేదు. ఆ రోడ్ లేదు కాబట్టి మా ఊరికి బస్సు కూడా రావట్లేదు. ఇప్పటి వరకు మా ఊరికి బస్సే లేదు. బస్ ఊకొండి నుంచి పుల్పల్పలకు కానీ రోడ్ లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వర్క్ స్టార్ట్ అయింది. ఒక డాంబర్ పోయడం, బీటీ పోయడమే లేటు. ఓకే, ఓకే, ఇక్కడ మహిళలు ఉన్నారు, చాలా మంది కూడా మహిళలు ఉన్నారు. మహిళా అభ్యర్థి మాదగోని రేణుక నిలబడ్డారు కాబట్టి అసలు మహిళలను అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎట్లాంటి వాయిస్ ఇస్తారు ఏందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? నాగలక్ష్మి గారా? ఓకే, మాజీ ఎంపీపీ. ఓకే అండి, మరి మాదగోని రేణుక గారు ఉన్నారు కదా, మరి ఆమెకి ఎందుకు ఓటేయాలనుకుంటారు? ఆమె యూత్ అన్ని విధాల ఆమె పర్ఫెక్ట్ గా చేస్తుందని సార్ గారి ఆదేశాల మేరకే మేము ముందుకు రావడం జరిగింది. వాళ్ళని కూడా ఊకొండి ప్రజలందరూ గెలిపిస్తారు. 100% మాకు నమ్మకం. గెలుపు కన్ఫర్మా? కన్ఫర్మ్. కాకపోతే కొన్ని పనులు మా ఊరు వెనుకబడి ఉంది కాబట్టి పనులు చేయించుకోవడానికి సార్ ఏం పనులు? రోడ్లు, వాటర్ సమస్య ఉంది, కొంచెం బిల్డింగ్లు ఉన్నాయి, అంగన్వాడీ బిల్డింగ్ ఇన్కంప్లీట్ గానే ఉంది, అవి బస్సు సౌకర్యం కావాలి. ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయితే మా ఊరు అభివృద్ధి. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే యువత రాజకీయాలకు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా, యువతకు మీరు మరి ఫుల్ సపోర్ట్ ఇస్తారా? మీ మద్దతు అంతా? మా మద్దతు మొత్తం ఫుల్ సపోర్ట్ యువతకే, స్థానికులు ప్రజలు. సో ఇంకా చెప్పండి. వాళ్ళు కూడా ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిరు కాబట్టి సాధ్యమైనంత వరకు యువతకు మేము చాలా సపోర్ట్ గా ఉంటాం. అంటే ఇప్పుడు ఒకటండి, మీకు నమ్మకం ఉందా ఈ మాదగోని రేణుక గారు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, మాట ఇచ్చినట్టు మాకు పని చేస్తారు అని చెప్పి మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? అంటే మేము చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వాళ్ళ మనస్తత్వం ఏంది అనేది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మాకు తెలుసు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు నిజంగా చెప్తురా, మీరు ఉందని మాట్లాడుతురా? లేదు, ఉందని ఏం లేదు. ఉంటది, మా మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం. నిజమే చెప్తారు. నిజమే చెప్తున్నాం. మమ్మల్ని
జనాలని మించి అయితే ఏమి ఓడు, ఓకే అందరికి సపోర్ట్ గా ఉండి ఉమ్, ఊరిని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఉమ్. మేము వాళ్ళని ఎంచుకున్నాం. ఓకే ఇంకొకరు మాట్లాడతారమ్మా, రండి రండి రండి, చెప్పండి మీ సమస్యలు ఏంది, మీదేంది చెప్పండి. అమ్మ నీ పేరమ్మా? బొడ్డుపల్లి లావణ్య సార్. లావణ్య గారు, చెప్పండి మీ సర్పంచ్ అభ్యర్థి రేణుకా నిలబడ్డారు, మీరు ఎట్లా సపోర్ట్ చేయాలనుకుంటారు? మేము భారీగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఉక్కొండి సర్పంచ్గా ఒక యువత లేడీ చదువుకున్న అమ్మాయి ముందుకు రావడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక అమ్మాయికి మేము సపోర్ట్ చేయడము, ఊళ్ళో పుట్టి ఊళ్ళో పెరిగి ఊరు ఆడబిడ్డగా పెరిగినది. ఈ ఆడపడుచుని మనము గెలిపించుకొని ముందుకు సాగించుకొని ఏ పనులైనా చేయించుకునే అంత ధైర్యంతోటి గెలిపించాలనుకుంటున్నాం సార్. ఓకే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి గారు మీరు ఎంతవరకు చదువుకున్నారండి? బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ చేసిరా? సివిల్ ఇంజనీరింగ్. అంటే మీరు అసలు ఈ గ్రామానికి సర్పంచ్ గా అసలు ఎందుకు పోటీ చేయాలనిపించింది? మా ఊరు చాలా వెనుకబడి ఉంది సార్. ఓకే మా ఊరు డెవలప్ చేసుకోవాలని ముందుకు వచ్చినాను సార్. ఓకే ఓకే అదే చదువుకున్న వాళ్ళు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఆల్రెడీ అందరు పదవి చేసిన వాళ్ళే వచ్చిర్రు. మేము కూడా కొత్తగా వచ్చి మేము ఎందుకు డెవలప్ చేయాలని మేమే ఒక అడుగు ముందుకు వేసినాం సార్. ఓకే అంటే ఊరి రుణం తీసుకోవాలనుకుంటారు అభివృద్ధి చేసి. ఇక్కడే పెరిగినాం కాబట్టి అభివృద్ధి చేయాలన్న కోరిక కోసం రాజగోపాల్ రెడ్డి సార్ ఆదేశాల వరకు ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా మీ యూత్ ఉన్నది, మీ యువకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీరు గెలిస్తే వాళ్ళకి ఏం చేయాలనుకుంటారు? ప్రత్యేకంగా వాళ్ళ కోసం మేము స్పెషల్గా లైబ్రరీ పెట్టించుకోవాలనుకుంటున్నాం. ఓకే మనకు ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసేవి, అవన్నీ ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. అది కూడా ఓకే అంటే మీ మేనిఫెస్టోలో ఒక 2-3 చెప్పండి, ఏమేమి చేసినారు? ఇప్పుడు చాలా ఉన్నాయని కొంచెం రాసుకోలేదు. ఓకే అంటే వాళ్ళకి ఏం కావాలి మెయిన్? అంటే బస్ సౌకర్యం, లైబ్రరీ, ఈ మహిళలకు మహిళా సంఘ భవనం, ఓకే అంగన్వాడీ వాళ్ళకు అంగన్వాడీ భవనం ఇంకా చాలా ఉంది. ఓకే నిర్మాణం. సో ఇక్కడ యువత ఉన్నది, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అభ్యర్థి గురించి ఏమంటారు ఏందో. బ్రదర్ నమస్తే. నమస్తే. మీ పేరు? నాగాచారి గారు. చెప్పండి మీరు ఈ మాదగోని రేణుకకు రిషి వాళ్ళకి ఎందుకు ఓటేయాలనుకుంటారు? యువకులు కెమెరా మాట్లాడు. యువకులు స్థానికులు ఇక్కడనే ఉంటారు, మిగతా వాళ్ళందరూ సర్పంచ్ చేసిరు. మాకు మెయిన్ కావాలంటే సర్పంచ్ అంటే బొడ్రాయి లాగా ఊర్లు ఉండేటోళ్ళు కావాలి, పని చేయాలి. అందరు చేసిరు. మనకు ఆపోజిట్ అంటే మనం పోతాం, వాళ్ళ దగ్గర పోతాం, మన సమస్య తెలుసుకొని మన దగ్గరకు వచ్చేటోడు కావాలి. మాకు స్థానికులే కావాలి. ఇంతవరకు చాలా మంది చేసిరు. ఈసారి యువకులకు అవకాశం వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు, పని చేస్తారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మాకు ఎలాగైనా హెల్ప్ చేస్తారు ఏ విషయాలైనా. అందుకోసం ఇంకొకటి ప్రభుత్వం ఉంది, మాకు ఏ పనులైనా అవుతాయి, మా గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం ఓకే అధికార పార్టీ ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి 100% జరుగుతాయని చెప్పి నమ్మకంతో మేము చేస్తున్నాం. మాకు ఎలా అయినా చేస్తారని మాకు. ఓకే ఓకే ఇక్కడ ఒక పెద్దమ్మ ఉన్నది. పెద్దమ్మ నమస్తే. తిన్నావా? తిన్నా. ఏ కూర? దొండకాయ. దొండకాయనా? మీ సర్పంచ్ చికెన్ పెట్టలే? ఏమొద్దు, నేను తినను. తినవా? తినను. మరి ఓటు ఎవరికి వేస్తావు? రేణుకకి వేస్తావా? అంత బాగురా? అందరు మంచిగురా? ఓకే ఓకే చెప్పమ్మా. వికలాంగులామె, మగ దిక్కు లేదు, ఒక పిల్లగాడు తింటానికి తిండి లేదు. ఏదన్నా చెయ్యాలి సార్ మీరేనని అడుగుతున్నా నేను. ఆయనను కూడా అడిగినా, సర్పంచ్ని రేణుకని అడిగినా. అది కావాలి కానీ ఆయన ఏం కావాలి? నా బిడ్డకు నేను పడ్డా, నాకేదన్నా సాయం ఉండాలి అని అడుగుతున్నా కదా సార్. ఇంకా గింత మట్టుగానే చెప్పొస్తుంది. సో ఇదండి ఇక్కడ ఊకొండి గ్రామంలో చూసుకుంటే ఇక్కడ చదువుకున్న యువత నిలబడ్డది. మామ బీటెక్ వరకు చేసింది. చదువుకున్న వాళ్ళు రాయకలకు రావాలి, ఈ ఊరిని మార్చాలి, అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పి అందరూ కూడా గ్రామస్తులు, యువకులు, మహిళలు అందరూ కూడా పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం కూడా మాకు సపోర్ట్ చేస్తామని, గెలిపించుకుంటాం, మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కన్నంతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మాకు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు నిధులతో పాటు మా సొంత నిధులు కూడా మేము ఖర్చు చేసి మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది మాదగోని రేణుక రిషి గారితో మాట ముచ్చట. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ మరి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని మళ్ళీ మనం ఈ ఊరికి వద్దాం, మళ్ళీ చూద్దాం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుందాం అని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.